చాలా స్పెషల్ వాటర్ ఈ ప్లేస్ కూడా, ఈ బ్లూ స్ప్రింగ్స్ అలాగే ఈ గ్రీన్ కలర్లో మనకి కనపడటం. ఈ నీరులో ఏదో లైట్గా అనుకున్నాను కానీ కాలిపోతున్నాయి. అబ్బా కాలుతున్నాయి అంటే, ఎందుకంటే ఆ నీళ్ళలో పడ్డామంటే స్పాట్లో చనిపోతాం మనం. ఇద్దరు మనుషుల్ని దాంట్లో కూర్చోబెట్టి అట్లా పైనుండి వదులుతారు. ఓహో భలే ఉంది, సూపర్ ఫన్గా ఉంది ఇది మటుకి. రియల్లీ హ్యాపీగా ఉంది వీటితో ఇలా టైం స్పెండ్ చేయటం. అసలు 150 అడుగులు 200 అడుగులు ఎత్తులో ఉన్నాయి ఈ చెట్లు. చేతులు పట్టుకొని నడుస్తున్నా కూడా అంతంత పెద్ద చెట్లు అంట. చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అందరికీ నమస్కారం, నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు న్యూజిలాండ్ దేశంలో ఉన్నాను, ఆక్లాండ్ సిటీలో. ఇక్కడ నుండి బయలుదేరి నేను రోటోరువా వెళ్తున్నాను. ఈ పదం ఎక్కడో విని ఉండొచ్చు మీరు లాస్ట్ వీడియోలో. నిన్న ఎక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి మౌరీ పల్లెటూరు గురించి, వాళ్ళ జీవన విధానం గురించి తెలుసుకున్నాము. అదే ప్రదేశానికి మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడ నుండి అప్ అండ్ డౌన్ ఈజీగా 500 నుండి 600 కిలోమీటర్లు ప్రయాణించాలి ఇవాళ కూడా. ఇప్పుడు వెళ్తున్న డిస్టెన్స్ 250 కిలోమీటర్లు. అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి, మనకు ఒక్కరోజు సరిపోదు. రోటోరువా ఆ టౌన్ అంతా ఎక్స్ప్లోర్ చేయటం, ఆ వాల్కెనోస్ అన్నీ కింద ఉన్నాయని చెప్పా కదా, యాక్టివ్ వాల్కెనోస్. అది చాలా డేంజరస్ అయిన ప్రదేశం, కానీ ఎప్పుడు అనేది మనకు తెలియదు అది పేలుతుంది అనేది. పేలిందా అంతే సంగతులు, మొత్తం తుడిచిపెట్టుకొని పోతుంది. ఆల్రెడీ 1886లో అక్కడే రోటోరువా నుండి ఒక 17 కిలోమీటర్లు ప్రయాణిస్తే వాల్కెనో పేలింది. పేలినప్పుడు 120 మంది మరణించారంట. అది చాలా డేంజరస్ ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ. ఇవాళ చాలా ప్లేసెస్ని కవర్ చేయబోతున్నాను. అద్భుతమైన అందమైన ప్రదేశాలు అక్కడ. వీడియో చివరి దాకా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే కూడా తప్పకుండా చూడండి. ఇక్కడ తెగ గురించి, ట్రైబ్స్ గురించి చాలా మంచి మంచి విషయాలన్నీ తెలియజేసాం. అట్లాగే హక్కా డ్యాన్స్ గురించి అన్నీ. వెదర్ గురించి మాట్లాడుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇండియాకి ఆపోజిట్లో మనకి సమ్మర్ ఉన్నప్పుడు ఇక్కడేమో చలికాలం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ చలికాలం ఉన్నప్పుడు మనకి సమ్మర్. ఆల్రెడీ కారు మీద గమనించవచ్చు, మంచు ఎంత పడుతుందో చూసారా. తర్వాత బాగా చలి పడుతుంది కూడా. కానీ ఆక్లాండ్లో మనకి స్నో అనేది పడదు, ఇక్కడ వెరీ రేర్ అంట. సౌత్ సైడ్లో అసలు బేభత్సంగా స్నో పడుతుంది, చాలా అందంగా ఉంటుంది అసలు. అందరూ చూస్తే ఇక్కడికి న్యూజిలాండ్ వస్తే జూలైలో వస్తారు ఎక్కువగా. మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకొచ్చాను. ఇక్కడ ఈ ప్రదేశాన్ని పూటరూరు అని పిలుస్తారు. భలే ఉంది చూడండి, ఆ కొండలో ఆ చెట్లు, ఆ పైన్ ట్రీస్. దీని లోపల ఒక అందమైన బ్లూ స్ప్రింగ్ ఉంది. అది చూస్తే అసలు మీరు ఆశ్చర్యపోతారు. మరొక విషయం, ఈ ప్రపంచంలోనే అందమైన సీనరీ ప్రదేశాలన్నీ ఎక్కువగా న్యూజిలాండ్లోనే ఉంటాయి. మనం దారిలో వెళ్తున్నప్పుడు ఇలాంటి అందమైన నదులు ప్రయాణిస్తూ ఉంటాయి. వాటిలో ఆ గడ్డి చూసారు, ఏదో నిజంగానే పెయింటింగ్ వేసినట్లే అనిపించలేదు మీకు అక్కడ చూస్తున్నప్పుడు. భలే ఉంది. అక్కడ చక్కగా పక్షులన్నీ ఆడుకుంటూ భలే ఉన్నాయి చూడండి. వాటిలో దొరికే, ఆ నీళ్ళలో దొరికే చిన్న చిన్న పురుగులు మేత ఉంటే తింటూ సర్వైవ్ అవుతున్నాయి. వావ్, కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. మీరు ఇప్పుడు చూస్తే మీరు చూడండి, ఆ నీళ్ళల్లో మెయిన్ ఆ గెడ్డు ఉంది చూసారు, అదే చాలా స్పెషల్. కదులుతూ ఆ నీళ్లు ప్రయాణిస్తున్నప్పుడు అసలు భలే ఏదో ఒక పాట పాడుతున్నట్లుగా చాలా బాగా నచ్చింది. కరెక్ట్గా బ్రిడ్జ్కి మనకి మరొక పక్క చూసుకుంటే ఇలా ఉంది చూడండి, గ్రీనరీగా ఎంత బాగా కనబడుతుందో మనకి. క్లియర్గా ఉన్నాయి వాటర్, క్రిస్టల్ క్లియర్ ప్యూర్ వాటర్. ఏదో వేరే ప్లానెట్లో ఉన్నట్లు ఫీలింగ్ కలుగుతుంది ఇక్కడ. అసలు ఈ ఫారెస్ట్లో నడుస్తుంటే, అలాగే ఈ చెట్లు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లు చూడండి, ఎంత పెద్దగా ఉందో చూసారా. స్వర్గం, నిజంగానే స్వర్గం ఇది, ఈ బ్లూ స్ప్రింగ్స్. అలాగే వెనక పక్క చూసారా, అవేవో క్యాంప్ సైట్స్ లాగా ఉన్నాయి భలేగా. చక్కగా చాలామంది వచ్చి ఇక్కడ స్టే చేస్తారు, వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని. కరెక్ట్గా ఇలా నీరు ప్రవహిస్తున్నప్పుడు మన పక్కనే ఇలా వీటి రోడ్లో నడుచుకుంటూ వెళ్ళటం ఇంకా చాలా బాగుంది. అదవుతున్నాయి మీకు కలర్స్, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది నేను అనుకుంటున్నాను. ఇంకా బ్యూటిఫుల్ సీనరీ స్పాట్ ముందుందంట. సేమ్ అసలు పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, కలర్ ఆయిల్ పెయింటింగ్ వేసి చూసినట్లే ఉంటుందంట.
ఈ బ్యూటీని ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. మెయిన్గా ఆ పక్షులకి అసలు చాలా ముఖ్యమైనది అనుకుంటా. చాలా పక్షులు కనపడుతున్నాయి ఇక్కడ ఈ నీరులో, చాలా బాగుంది చూడండి. అలాగే ఇక్కడ ఈత కొట్టడం కూడా చాలా పెద్ద నేరం, ఎందుకంటే ఈ ప్రకృతిని మనం చెడగొడుతున్నట్లు అర్థం అంట. ఎందుకంటే మనం దాంట్లో దిగితే తప్పకుండా ఆ గడ్డినంతా మనం చాలా వరకు స్పాయిల్ చేసేస్తాం కదా. భలే ఉంది కదా చూడండి. మీకు ఏమనిపిస్తుంది? నిజంగా ఒక పెయింటింగ్ చూసినట్టే అనిపించట్లేదు. ఈ అద్భుతమైన అందమైన ప్రదేశం చాలా బాగుంది, వర్త్. మరియు ఆ చివర మనం గమనించుకుంటే ఎప్పుడు చెట్లు నీడ పడుతుందో అప్పుడు ఆ నీరు రంగు చాలా వేరుగా కనబడుతుంది మనకి. గమనించారా అక్కడ ఆ కలర్స్, బ్లూ, గ్రీన్, అసలు భలే ఉంది ఆ చివరన. మెయిన్గా ఇక్కడ సూర్యుడు కిరణాలు వీటి మీద పడుతున్నప్పుడు ఈ రంగుల అందం ఇంకా చక్కగా క్లియర్గా కనబడుతుంది. ఇది స్వచ్ఛమైన స్ప్రింగ్ వాటర్ అవటం వల్ల, ఇంత ప్యూరిటీ ఉండటం వల్ల, అలాగే రెడ్ సంథింగ్ కలర్ అబ్జర్వ్ చేసుకుని మనకి బ్లూ మరియు గ్రీన్ కలర్స్ని క్లియర్గా చూసేటట్టు తెలుస్తుంది మన ఐస్లో. అది అందుకని మనకి ఇక్కడ ఇంత అందాన్ని తీసుకురావటం. ఇలాంటిది నా లైఫ్లోనే ఎప్పుడు చూడలేదు. చాలా స్పెషల్ వాటర్ ఈ ప్లేస్ కూడా, ఈ బ్లూ స్ప్రింగ్స్ అలాగే ఈ గ్రీన్ కలర్లో మనకి కనపడటం. ఈ నీరులో అసలు ఒక్క చేప కూడా లేదు, ఉండదని చెప్తున్నారు. బాగా దాహం అవుతుందని సూపర్ మార్కెట్లోకి వచ్చాము వాటర్ కొనుక్కుందామని. భలే ఉంది చూడండి, అన్ని ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎట్లా చక్కగా డిస్ప్లేలో పెట్టారో చాలా బాగా అనిపిస్తుంది చూడటానికి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అదిరిపోయినాయి చూడండి, మంచి క్వాలిటీ ఉన్నాయి. ఆనియన్స్ కానీ, క్యాప్సికమ్ కానీ, క్యారెట్, ప్రతి ఒక్కటి వాటి మీదే ప్రైసెస్ కూడా రాసి ఉన్నాయి డాలర్స్లో. మీరు చూస్తే మష్రూమ్స్ కేజీ వచ్చి $3.50 అంట. $1 వచ్చి మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ 50 రూపాయలని. మీట్ లాస్ట్కి వెళ్తే మీట్ ఉంటుంది. ఇట్లా చాలా పెద్దది ఇది. ఇలాంటి స్టోర్లోనే అన్నయ్య వర్క్ చేశారు. లాస్ట్ టైం మనకి చెప్పారు కదా, 22 years వర్క్ చేశారు హెడ్గా, మేనేజర్గా. ఇలాంటి స్టోర్స్ పెద్ద పెద్ద, ఇంతకన్నా పెద్ద పెద్ద స్టోర్స్ని అన్న రన్ చేసేవాళ్ళు. పైన ప్రదేశాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు దాకా మనం చూసుకున్నది చాలా బాగా నచ్చింది కదా. ఇప్పుడు మనం రోటోరోవాకి వచ్చేసాం. రోటోరోవాలో ఈ చిన్న సిటీలో మధ్యలో ఒక లేక్ ఉంటుంది. ఆ లేక్ చూపిస్తాను. అది చూపించినప్పుడు చాలా షాక్ అయిపోతారు. ఇది ఏంటనుకుంటున్నారు? మొత్తం హాట్ స్ప్రింగ్ వాటర్ అని చెప్పచ్చు. చాలా వేడిగా ఉంటాయి. అలాగే ఈ వాటర్లో సల్ఫర్ కూడా ఎక్కువగా ఉంటుందంట. అందుకని మన కళ్ళల్లో పడకుండా చూసుకోవాలి. నాకు చాలా దుర్వాసన కూడా వస్తుంది ఈ నీరు నుండి. చెప్పాక మీకు, కుళ్ళిపోయిన ఎగ్ లాగా ఈ ఊరంతా అలాగే వస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి. చెప్పాక ఈ భూమి కింద మనకి యాక్టివ్ వాల్కెనో ఉంది. ఎప్పుడైనా పర్వతం లాంటిది పేలచ్చు, అది ఏమైనా అవ్వచ్చు. గత 700 సంవత్సరాల్లో మనం చూసుకుంటే లాస్ట్ది భారీగా పేలి మనుషులు మరణించింది అది ఇక్కడే. ఇక్కడ నుండి 17 కిలోమీటర్ల దూరంలో 120 మంది మరణించారు 1886లో. 17 కిలోమీటర్ల దూరం వరకు బ్రేక్ అయిపోయింది, రెండు సపరేట్ అయిపోయినట్టు ఒక పెద్ద లోయలాగా, లైన్ లాగా పడిపోయింది. ఇప్పుడు ఆఫ్రికా నుండి ఒక టాంజానియా ఇవన్నీ విడిపోతున్నాయని మనం చెప్పుకుంటున్నాం కదా, సేమ్ ఆ టైప్లో. ఇప్పుడు మనం ఈ నీళ్ళలో పెడదాం కాళ్ళు, మన కాళ్ళని పొడతాయి కదా తిరిగి తిరిగి తిరిగి. మనం చేసే పని అదే కదా ట్రావెలింగ్. అప్పుడు చక్కగా సమ్మగా ఉంటుంది పెట్టినాక కాసేపు. అబ్బో చాలా వేడిగా ఉన్నాయి. నేను ఏదో లైట్గా అనుకున్నాను కానీ కాలిపోతున్నాయి. అబ్బో కాలుతున్నాయి. అంటే కొంచెం 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 సెట్ చేసుకోవాలి, అంటే ఓర్చుకోవాలి. బట్ బాగుంది, హాయిగా ఉంది. చక్కగా కాళ్ళలో వేనీళ్ళు పెట్టినప్పుడు లాగుతుంది కదా. అటువైపు మనం చూసుకుంటే అక్కడేమో వామ్ వాటర్ ఉందంట. ఇంత ఇక్కడున్న వేడంత లేదు, కొంచెం తక్కువ. కొంతమంది పెద్దవాళ్ళు, కొంచెం పిల్లలు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పార్క్లో ఒక పూల్ ఉంటుంది. ఆ పూల్కి మధ్యలో ఒక చెక్క దారి ఉంటుంది. ఆ దారి మధ్య నడుచుకున్నప్పుడు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. బుర్రపాడు ఫోటో చూసి అసలు ఆశ్చర్యపోయాను. ఇదిగోండి, వావ్ భలే ఉంది కదా. అసలు ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నారో చూడొచ్చు. హాట్ వాటర్, ఫుల్ స్ప్రింగ్ వాటర్ చాలా. కానీ దీంట్లో ఎక్కువ సల్ఫర్ ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కళ్ళకి టచ్ అయిందా కళ్ళు అసలు చాలా కోల్పోతామని చెప్తున్నారు. చాలా డేంజరస్ అంట. అది ఒక చిన్న చుక్క పడిందంటే ఓకే, ఏదో పర్వాలేదు.
బాగా వేడి ఉంది, చాలా వేడి ఉంది, చేయి కాలిపోయేటట్టుంది. అందుకే దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎవరు లోపలికి వెళ్లకుండా మనకి చుట్టూతో ఒక బౌండరీ లాగా వేసి. వెనక చూస్తున్నారు కదా బగబగా పొగలు వస్తున్నాయి, అది కూడా స్ప్రింగే. ఇప్పుడే బ్రదర్ ఒక విషయాన్ని నాకు తెలియజేశారు, డేంజరస్ ఫ్యాట్, ఇంట్రెస్టింగ్ ఫ్యాట్ కూడా కాదు. బ్రదర్ ఏం జరుగుతుంది? ఇందాక మనం అక్కడ కాలు డిప్ చేసిన వాటర్లో ఇన్ కేస్ మనం కనుక హెడ్ దాని లోపల పెడితే అమీబిక్ మెనింజైటిస్ అనే ఒక డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది ఒక అమీబా ఆ వాటర్లో ఉండే అమీబా వల్ల కాజ్ అవుతుంది. సో ఇదేంటంటే ఇది సర్టన్ డెత్, దీన్ని ఫెటాలిటీ రేట్ చాలా ఎక్కువ ఉంటుందని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. సో ప్రాబబ్లీ 95% డెత్ రేట్ అది. దానికి మెడిసిన్ బ్రెయిన్లోకి హిట్ అవుతుంది అది. సో అది మన నాసల్ ప్యాసేజెస్ నుంచి బ్రెయిన్లోకి వెళ్తుందని వాళ్ళు అది అక్కడ చెప్తున్నారు, టూర్ గైడ్ అక్కడ. సో చాలా చాలా డెడ్లీ అది వస్తే మాత్రం అది దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఇట్. అందుకని ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు, పిల్లలతో వచ్చినప్పుడు మీరైనా సరే జాగ్రత్తగా ఉండండి, దగ్గరికి వెళ్ళబాకండి, దూకి పట్టుకోవడానికి ట్రై చేయొద్దు, వాటర్ని చేతుల్లో పెట్టి ఇట్లా పూసుకోవద్దు. కిరావా పార్క్లో ఉన్నాను ఇప్పుడు నేను. వైల్డ్ ఫారెస్ట్ లాగా ఉంది, చూస్తున్నారు పార్క్ అంతా. ఈ పార్క్లో ఒక హాట్ వాటర్ పూల్ ఉంది, చూస్తే షాక్ అయిపోతారు మీరు. చాలా స్కేరీగా ఉండే హాట్ వాటర్ పూల్ ఇది, చాలా డేంజరస్ కూడా. వీటిలో చాలా కెమికల్స్ ఉన్నాయంట ఈ నీరులో. పడంగానే మనం స్పాట్స్లో క్షణాల్లోనే అసలు చనిపోతాము. ఆ కలర్ కూడా చూసారు కదా, అసలు భలే అనిపిస్తుంది. గ్రీన్ కలర్లో పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయో. నీరు ఎంత క్లియర్గా ఉందో చూసుకోవచ్చు మీకు. లోపల ఉన్న భూమిలో ఉన్న మట్టి కూడా మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. ఇలాంటి పూల్ని నా లైఫ్లో చూడలేదు. హైడ్రోజన్ సల్ఫైడ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పూల్ అంట అది. హాట్ వాటర్ అదే స్ప్రింగ్స్ చాలా డేంజరస్గా ఉంది చూడండి. 100 డిగ్రీలు వేడి ఉందంట. మొత్తం సైన్స్ అన్నీ పెట్టారు. ఒకప్పుడు మనం ఆ చివరి దాకా వెళ్ళి చూసేవాళ్ళం. అక్కడ అసలు మరొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ పూల్లో ఎట్లానో మధ్యలో ఒక వాక్వే క్రియేట్ చేశారు. కానీ మన టైం బ్యాడ్ ఏంటంటే వాటర్ ఓవర్ఫ్లో అయిపోవటం వల్ల అది పూర్తిగా క్లోజ్ అయిపోయి ధ్వంసం అయిపోయింది. ఎందుకంటే ఆ నీళ్ళలో పడ్డామంటే స్పాట్లో చనిపోతాం మనం. 1 మినిట్ మెయిన్ అసలు కాలిపోతాం, ఒళ్ళంతా కాలిపోతుంది. ఆ గ్యాసెస్ అవన్నీ మన నోట్లోకి వెళ్ళిపోతాయి. ఆ పెయిన్కి అంతా భయంకరంగా ఉంది చూడండి పూల్ ఎలా ఉందో. ఇలాంటిది ఎప్పుడు నేను చూసారా? నా లైఫ్లో మొదటిసారి చూస్తున్నాను ఈ పూల్ని. పొగలు ఎట్లా వస్తున్నాయి చూసారా, వేడి పొగలు, కెమికల్ పొగలు. సూపర్ అనిపించింది కదా అసలు హాట్ వాటర్ పూల్ మట్టికి. నా లైఫ్లోనే అసలు చూడలేదు. చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి మీరు విజిట్ చేసేటప్పుడు. ఇలాంటివి ఇంకా చూపించబోతున్నాను. వీడియో చివరిదాకా చూడండి, మిస్ అవ్వద్దు. నెక్స్ట్ మేము ఇప్పుడు లయన్ కబ్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ సింహం పులులు పెంచుకుంటున్నారంట. అది జూ కాదు, అక్కడ ఇంకా చాలా యానిమల్స్ ఉంటాయంట. వాటి గురించి కూడా మీకు తెలియజేస్తాను. లయన్ కబ్స్ చేతికి ఎవరు, బట్ దగ్గరగా చూద్దాం కనీసం. ఈ ఊర్లో జనం ఎలా నివసిస్తున్నారు ఇప్పటికి కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంత కెమికల్స్, ఇన్ని వాల్కెనోస్ ఇవన్నీ ఉండి ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలీదు. అది చూడండి, ఇంట్లో గార్డెన్లో నుండి కింద నుండి ఎలా పొగలు వస్తుందో చూసారా. సెగ వేడి, సెగ పొగ ఆరోగ్యానికి చాలా మంచిది కాదు. అనవసరమైన రోగాలన్నీ వస్తాయి. ఇలాంటి కెమికల్స్ దగ్గర మనం ఉంటే చాలా తొందరగా లైఫ్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఒక వండర్ఫుల్ ప్లేస్కి వచ్చాం. అడ్వెంచరస్ ఎవరికి ఇష్టం ఉంటుందో వాళ్ళు ఇక్కడ చేస్తారు. 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఇట్లా వచ్చేస్తుంటుంది బాలు, మరొకటేమో ఇంకో బాలు రౌండ్ తిరిగి పెద్ద అడ్వెంచరస్గా వస్తుంది. ఆ బ్యాక్ సైడ్ ఉంది అదిగోండి, మూవ్ అవుతుంది. ఇప్పుడు చూస్తున్నారా, 2 ట్రాక్స్ ఉంటాయి ఇక్కడ. ఒకటేమో స్ట్రైట్ ట్రాక్, ఒకటేమో అప్ అండ్ డౌన్ ట్రాక్. అదిగోండి, ఇలాంటి యాక్టివిటీ నేను ఇంతకుముందు ఎప్పుడు ఏ దేశంలోనూ చూడలేదు. దీన్ని జార్బ్ అని పిలుస్తారు. ఆ బాల్ని చూస్తున్నారు కదా, ఆ బాల్ లోపల మనల్ని కూర్చోబెట్టి ఒక 40 లీటర్లు వాటర్ కూడా పోస్తారు మనం లోపల ఈజీగా ఫ్లోట్ అవ్వడానికి. అదే ఒకవేళ వాటర్ లేకపోతే ఏమవుద్దంటే మనం దొల్లే సమయంలో పల్టీలు కూడా కొడతాం. అలా జరగకుండా ఉండటం కోసం అలా మొట్టమొదట దీన్ని కనుగొన్నది ఇక్కడేనంట, న్యూజిలాండ్లోనే. ఈ ప్రపంచం అన్ని దేశాల్లో 197 దేశాల్లో ఓన్లీ 4 కంట్రీల్లోనే ఉంది. అదిగోండి, 2 మనుషుల్ని దాంట్లో కూర్చోబెట్టి అట్లా పైనుండి వదులుతారు. వీళ్ళు ఎక్స్ట్రీమ్ తీసుకోలేదనుకుంటా నాకు తెలిసి, కానీ 2 రైడ్స్ వస్తాయంట. 4 రైడ్స్లో వీళ్ళు 2 రైడ్స్ చూసారా. వాటర్ పోయటం వల్ల వాళ్ళు స్టేబుల్గా ఎట్లా అతను కూర్చున్నాడో పల్టీ కొట్టకుండా. చాలా బాగుంది కదా. ఇద్దరు, ఒక అవతల పక్కనేమో అబ్బాయి, యువతల పక్కనేమో ఒక అమ్మాయి. ఓహో,
భలే ఉంది, సూపర్ ఫన్గా ఉంది. ఇది మటుకి ట్రై చేయాలి తప్పకుండా, ఎందుకంటే కేవలం 4 దేశాల్లోనే ఉంది కాబట్టి ఇది. మనకి అలాగా హోల్ ఉంటుంది గాలి వాడటానికి. ఎప్పుడు వాళ్ళు ఇటువైపు వంచుతారో ఈజీగా స్లైడ్ అయ్యి బయటికి వచ్చేయచ్చు పర్సన్ అనేది. చూడొచ్చు, అదిగోండి తను జారుడు బండిలో అండి జారినట్టు ఆ వాటర్ కూడా బయటికి తీసేస్తున్నారు చూడొచ్చు. ఆ తర్వాత మళ్ళీ బాల్స్ వెనక్కి పంపుతారు. ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది 6,000కి 2 రైడ్లు అంట. అదిగోండి కపుల్స్ కూడా కూర్చొని చేయొచ్చు దాంట్లో. వాళ్ళిద్దరూ అసలు చూడండి ఈ వయసులో కూడా ఎలా యాక్టివిటీ చేశారో. ఇందాక మనం 10 ఏళ్ళు అని చెప్పుకున్నాం కదా, కాదు పర్లేదు వాళ్ళ వయసు ఈజీగా 75 ఉంటాయి. నిజంగా ఈ బాల్ మటుకి సూపర్ ఇన్నోవేషన్ అని చెప్పచ్చు. క్రియేటివిటీ భలే ఉంది. ఇదిగోండి చాలా గట్టిగా ఉంది. అంత లోపల గాలే ఉండదు. మీరు గాలి ఉంటుందని అనుకుంటారేమో కానీ ఇవి థ్రెడ్స్ లాగి ఫిక్స్ చేసి ఉంది. చూడండి కనబడుతుందా మీకు? అన్ని థ్రెడ్స్ ఎలా కనబడుతున్నాయో. ప్రత్యేకమైన ప్రదేశానికి వచ్చాం, మనందరికీ ఇష్టమైన యానిమల్స్ ప్లేస్కి. ఇది ప్యారడైజ్ వ్యాలీ స్ప్రింగ్స్ అని పిలుస్తారు. లోపల ఒక పవిత్రమైన ఒక స్ప్రింగ్ ఉంది ఇక్కడ మౌరి తెగ వాళ్ళకి. కానీ దానికన్నా ముఖ్యమైనది ఇక్కడ లైన్స్ ఉన్నాయి. ఆ లైన్ కబ్స్ని మనం పట్టుకోవచ్చంట. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. అలాగే లైన్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు అసలు ఆకాశంలోకి 8 నుండి 9 అడుగులు 10 అడుగులు ఎత్తులోకి ఎగురుతుందంట. అలా ఎగిరినప్పుడు అసలు భలే ఉంటుంది కదా చూడటానికి. అది కూడా మనం కవర్ చేద్దాం లోపలికి వెళ్ళి. ఒక 2,000 రూపాయల వరకు మన దగ్గర ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి రాగానే మనకి ఇక్కడ ఒక 3 సింహాలు కనపడుతున్నాయి. చాలా బాగున్నాయి, హెల్దీగా భలే అనిపిస్తుంది దగ్గరగా వీటిని చూస్తున్నప్పుడు. కెన్యా మాసమరి అనే గుర్తొస్తుంది. లాస్ట్ టైం మనం విజిట్ చేసిన మన జ్ఞాపకాలు. ఇంకొకటి మరొకటి అక్కడ ఉంది చూడండి. ఇప్పుడు వీటికి ఆహారం విసురుతారు, అప్పుడు భలే ఎగురుతాయి ఇవి అసలు ఆకాశంలోకి. చాలా బాగుంటుంది వాటిని చూడటం. మనం నా ముందు ఫెన్సింగ్ 15 అడుగులు ఎత్తుంది. అది లేకపోతే మటుకి ముక్కలు పీస్ చేసేస్తుంది. ఇది సూపర్ ఉంది కదా. ఇటు చూడొచ్చు కదా ఒక్కసారి మా వైపు. అందంగా నీ మొహం చూపించచ్చు కదా. అయిగోండి మరొకటి వస్తుంది. ఎప్పుడు లైన్ వాకింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అది. ఎందుకంటే లైన్ అనేది కింగ్ కదా యానిమల్స్ అన్నిటికీ, పవర్ఫుల్ కింగ్. భలే ఉంది చూడండి అది నడుస్తున్నప్పుడు. రెండు మేల్ ఉన్నాయి, ఇక్కడ 2 ఫిమేల్ ఉన్నాయి. లైనెస్. వావ్ భలే చూస్తుంది చూడండి అవి మన వైపే. తోక కొరుకుతుంది చూసారా, అదిగోండి వెనక ఉన్నది. That's me. Oh, వస్తుంది. Come. Take a circle. Come. Zen. Breath. Watching them go. Fletcher. Breath. Freya, come in. Luca. Bleach. Why is that one that's so straight out? Lucha. Zen. Freya. అక్కడ ఒక అందమైన అమ్మాయి చక్కగా వాటికి ఆహారం వేసింది. భలే ఉంది కదా అవి తింటున్నప్పుడు. జెన్ బాగా క్యాచ్ చేసింది ఆ 4 లైన్స్లో.
అవి బేబీస్ నుండి ఇక్కడే పెరుగుతున్నాయంట. 20 సంవత్సరాల వయసు అని చెప్తున్నారు. ఇంకా కొంచెం ఆవిడ మేత వేయటం మనం గమనించవచ్చు. ఎగురుతాయి ఒక్కోసారి, కానీ మిగతావన్నీ అంత యాక్టివ్గా లేవని చెప్పొచ్చు. జెన్ చాలా యాక్టివ్గా ఉండి చక్కగా నోటితో పట్టుకొని క్యాచ్ చేస్తే తిని బాగుంది, చూడటానికి భలే అనిపించింది. చాలామంది జనం వచ్చారు చూడండి ఇవి చూడటానికి. ఇక్కడికి రాగానే అసలు చాలా షాకింగ్గా అనిపించింది. మన స్క్రీన్ మొత్తంలో సరిపోయింది చూడండి. ఈ చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇది రెడ్వుడ్. మనం లాస్ట్ టైం కాలిఫోర్నియాలో చూసుకున్నాం, గుర్తుందా మీకు? అదే. దీని వయసు ఎంత అయి ఉండొచ్చు? మనం ఎప్పుడు ట్రీ లైఫ్ గెస్ చేయలేము ఇలా చూసి ఎన్ని సంవత్సరాలని. నేను ఒక 100 సంవత్సరాల పైన ఉంటుందేమో అని అనుకుంటున్నాను ఈ చెట్టు వయసు. ఇంకా లోపల చాలా ఉన్నాయి, కానీ ఇవి ఇక్కడివి కాదు. ఇవి లాస్ట్ టైం మనం కాలిఫోర్నియాలో చూసుకున్నాం కదా, దానికి సంబంధించింది ఇవి రెడ్వుడ్ ట్రీస్. ఇదిగోండి, ఐఎమ్ ఏ కాలిఫోర్నియా రెడ్వుడ్ ప్లాంటెడ్ యాజ్ ఏ సీడ్లింగ్ ఇన్ 1976 అంట. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది? అదొక 25, ఇది ఒక 50 సంవత్సరాల వయసు అయింది. 50 సంవత్సరాలకే చెట్టు ఇంత పెరిగిందా? దారుణంగా పెరిగింది కదా అసలు, సూపర్గా. నిజంగా ఎంత పెద్ద హైట్ అయినాయో చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కొన్ని బాతులు, పక్షులు, పందులు అన్నీ ఉన్నాయి. మెయిన్గా ఈ పార్క్లోకి రావటానికి కారణం, నేను ఇక్కడ సింహం పిల్లల్ని మనం పట్టుకోవచ్చంట, అందుకే దానికోసమే వచ్చాను. వెయిట్ చేస్తున్నాను, ఇంకా అరగంట తర్వాత అది ఓపెన్ అవుతుందంట. ఓ సూపర్. అసలు మన ముందే చూసుకుంటే జింకలు ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. సేమ్ మన ఊర్లో కృష్ణ జింకలు అని అంటాం కదా, జింకల మీద చుక్కలన్నీ ఉంటాయి, చూడొచ్చు. మీకు ఒక విషయం తెలియజేయాలి నేను. మన భారతదేశంలో జంతువులు వేటాడటం చాలా పెద్ద క్రైమ్. అది ఏ జంతువు అయినా కూడా వేటాడటం లేదు, అసలు పూర్తిగా బంద్ చేశారు. ఎందుకంటే వైల్డ్ లైఫ్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం. ఇదిగోండి ఎంత క్యూట్గా ఉన్నాయో. కానీ ఈ దేశంలో జింక మాంసం చాలా ఇష్టంగా తింటారు, లీగల్ అది. ఇక్కడ జింక ఫామ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కోళ్ళ ఫామ్లు ఎట్లా ఉంటాయి అలాగా. జింకలో పెరిగిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత వాటిని కట్ చేసి ఆ మీట్ అంతా మార్కెట్స్లో సేల్ చేస్తారు. తెలిసి ఇది మేల్ అండ్ ఫిమేల్ అని అనుకుంటున్నాను. కొమ్ములు లేనిదేమో ఫిమేల్, ఇక్కడ కొమ్ములు ఉన్నది ఒకటి ఉంది గమనించవచ్చు, అదేమో మేల్. అక్కడే కొన్ని బేబీస్ కూడా ఉన్నాయి, క్యూట్గా చిన్ని బేబీస్. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. గత 250 సంవత్సరాల నుండి ఇక్కడ బ్రిటిష్ కానీ యూరోపియన్ సెటిలర్స్ కానీ చాలామంది వలస వస్తున్నారని చెప్పాం కదా. అప్పుడు అక్కడి నుండి ఈ జంతువులను కూడా తీసుకొచ్చారంట. తీసుకొచ్చిన సంవత్సరం కూడా మనకి అక్కడ కింద మెన్షన్ చేశారు, చూడొచ్చు. మన ఇండియా ఏదైనా ఉంటుందేమోనని చూసా, లేదు. శ్రీలంక కూడా ఉంది, కెనడా ఉంది, అమెరికా ఉంది, బ్రిటన్ ఉంది, న్యూ సెలిడోనియా అంట, అలాగే జపాన్ కూడా ఉంది. ఈ పార్క్లో నాకు చాలా బాగా నచ్చినది ఇదే. ఈ పాండ్లో మనం ఫిషెస్ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ అన్ని బాతులు గమనిస్తున్నాం కదా మనం, చూడండి ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో. చాలా చాలా స్పెషల్ ఫిషెస్ ఇవి. వాటి పేరు నేను మర్చిపోయాను, వాటి ఇప్పుడే చూసి మీకు చెప్తాను. అలాగే ఇక్కడ మనం పరీక్షగా గమనిస్తే ఈల్ కూడా ఉంటుంది. కొన్ని ఈల్స్, ఈల్ మీకు తెలుసు కదా, కరెంట్ షాక్ కొడుతుంది. కరెంట్ షాక్ కొట్టి మనుషులు చనిపోతారు కూడా, అంత పవర్ ఉంటుంది. ఈ బాతులు వచ్చి చెడగొట్టేస్తున్నాయి మనకి. మీకు ఆ చేపలు చీరుగా చూపిద్దామంటే వాటిని రెయిన్బో ట్రౌట్ అని పిలుస్తారు. రెడ్ కలర్, పింక్ కలర్, సిల్వర్ కలర్లో ఉంటాయి అవి ఆ చేప మీద. ఇప్పుడు మనం రెయిన్ ఫారెస్ట్లో నడుచుకుంటా వెళ్తున్నాం, చాలా బాగుంటుంది. అలాగే కొండల్లో నుండి ఫ్రెష్ వాటర్, స్ప్రింగ్ వాటర్ అంతా కిందకి ప్రవహిస్తుంది.
చాలా సంతోషంగా ఉంది వీటిని ఇంత దగ్గరగా చూడటం. ఒకటేమో మేలు, మరొకటేమో ఫిమేలు. కేవలం 4 నెలల వయసు అంట. అది ఎప్పుడు ఆ ఫిమేల్ వచ్చి మేల్ దగ్గర పడుకోవడానికి చాలా ఇష్టపడుతుంది. దాన్ని పక్కకు లాగుతూనే ఉన్నారు, కానీ అది వెళ్ళట్లేదు. దీంతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికే ఉంది. If you're done, stop. ఇదిగోండి, కేవలం ఇక్కడ పట్టుకోవడానికి మనకి పర్మిషన్ ఇచ్చారు. బట్ రియల్లీ హ్యాపీగా ఉంది వీటితో ఇలా టైం స్పెండ్ చేయటం. బట్ మనం ఆఫ్రికాలో చాలా చూసాము, ఇది నథింగ్. బట్ క్యూట్గా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, మంచిగా బొజ్జుని. కానీ 4 నెలలకే చాలా మంచి గ్రోత్ ఉంది దగ్గరగా చూసుకోవటం వల్ల, కేర్గా. యాక్చువల్లీ వాట్ ఈస్ హిస్ నేమ్? This is Gigi. జీజీ. Yeah. And BB. That's their nicknames. They get proper names when they're older. ఓకే, దిస్ నిక్ నేమ్స్ బీబీ. Yeah. నైస్. లాస్ట్ టైం మనం ఒక బెర్రీస్ ఐస్ క్రీమ్ తిన్నాం, చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ మరొక ఐస్ క్రీమ్ ఉంది, ఇదిగోండి, హాకీ పోకీ అని పిలుస్తారంట. ఇది చూడటానికి ఎట్లా ఉందంటే ఇది బటర్ స్కాచ్ లాగా ఉంది చూడటానికి, కానీ టేస్ట్ మట్టుకి చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది. మీరు కూడా ఎవరైనా న్యూజిలాండ్ వచ్చిన వాళ్ళు ట్రై చేయండి. నేను మరొక మాట చెప్పాలనుకుంటున్నాను. న్యూజిలాండ్ వస్తే ఒక పర్సన్కి 35,000 రూపాయలు లెక్క పెట్టుకొని రండి, ఓకేనా? అలా లెక్క పెట్టుకుని మాత్రం రావద్దు ఇక్కడికి. చినికి చాట్ అయిపోతుంది. వెళ్ళిన చాటల్లో 10,000, 7,000 రూపాయల టికెట్లు, 10,000. కార్ రెంట్లో ఒక 5,000 అవుతుంది, పెట్రోల్ ఒక 6-7,000 అవుతుంది ఈజీగా, ఫుడ్ ఒక 7-8,000 అవుతుంది ఈజీగా అవుతుంది. మీరు 2-3 వస్తారు కాబట్టి తప్పకుండా ఈజీగా 4-5 లక్షలు అయిపోతాయి. న్యూజిలాండ్ చాలా ఎక్స్పెన్సివ్ టూరిస్ట్కి. అందుకనే మన ఇండియా నుండి చాలా తక్కువ మంది రేర్ వస్తారు ఇక్కడికి. బాగా డబ్బున్న బ్యాచ్ వచ్చేది. ఇక్కడ ఉన్న వాళ్ళే వెళ్ళరు నిజంగా చెప్పాలంటే, మన వాళ్ళు అంత ఎక్స్పెన్సివ్. అద్భుతమైన ప్రదేశంలో ఉన్నాను, చెట్టు వెనకాల దాక్కున్నాను. అసలు ఎంత పెద్ద చెట్లు అనుకుంటున్నారు ఇవి. కనీసం అసలు 150 అడుగులు 200 అడుగులు ఎత్తులో ఉన్నాయి ఈ చెట్లు. రెడ్వుడ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఇలాంటివి మనం ఆస్ట్రేలియాలో చూసుకున్నాం, అమెరికాలో కూడా చూసుకున్నాం. అప్పట్లో వీళ్ళు యూరోపియన్స్ అందరూ వీళ్ళు ఇక్కడ రూల్ చేశారు కదా అనుకున్నాం కదా, బ్రిటిష్ వాళ్ళు ప్రపంచ దేశాల నుండి ఎక్కడెక్కడో నుండి విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ నాటారంట. ఇది మొత్తం మనం చూసుకుంటే 17 ఎకరాల స్థలం. నిజంగా అసలు అద్భుతంగా ఉంది. మనం ఈ 17 ఎకరాల స్థలంలో ఇంకా లోపలికి వెళ్తే 3 మనుషులు చేతులు పట్టుకొని నడుస్తున్నా కూడా అంతంత పెద్ద చెట్లు అంట. చూడండి, ఇప్పుడు నేను వాటేసుకుంటే నా చేతిలోకి వచ్చేస్తుంది ఇది, కానీ అవి రావు అలాగా. బట్ బ్యూటిఫుల్గా ఉంది నిజంగా. మరొక విషయం, మన తెలుగు సినిమా కన్నప్ప మూవీ షూట్ చేసింది కూడా ఎక్కువగా న్యూజిలాండ్లో అంట. అలాగే గేమ్ చేంజర్ మూవీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. అంత అద్భుతమైన అందమైన స్పాట్స్ ఉన్నాయి. బాగా అనిపిస్తుంది కదా. ఒక్కసారి పైకి చూడండి, ఓ బుర్ర పాడు అసలు. చాలా హ్యాపీ కలుగుతుంది నాకు. ఎప్పుడు తల పైకి లేపి చూశాను ఆ చెట్లు అట్లా కదలటం గాలికి, చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అసలు ఎంతసేపు మాట్లాడి ముఖ్యమైన విషయం మర్చిపోయాను నేను. ఈ చెట్టు చూసి మన అంచనా తప్పకుండా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయిందో అని అనుకుంటాం, కానీ అవ్వలేదు. ఇది కేవలం 50 సంవత్సరాల వయసు ఈ చెట్లకి. ఇక్కడ చూస్తున్న ఈ పెద్ద పెద్దవి ఇంత ఫాస్ట్గా గ్రో అవటానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఈ భూమి లోపల కింద లావా ఉందని చెప్పుకుంటున్నాం కదా, ఆ లావా వచ్చే సెగలు, అట్లాగే జియోథర్మల్ యాక్టివిటీ, ఇవన్నీ వల్ల చాలా మినరల్స్ ఏర్పడింది ఈ సాయిల్లో. చాలా పవర్ఫుల్ మినరల్స్, అట్లాగే మంచి బలంగా ఉండే శక్తి నేల. ఇక్కడ ఏం వేసినా సరే అసలు మంచి బలంగా పండుతాయి. అవి ఒకవేళ మనం తిన్నా కూడా వ్యవసాయం చేసి ఇంకా మనం 200 ఏళ్ళు పోతామేమో అని అనిపిస్తుంది. ఈ చెట్లే ఇంత ఫాస్ట్గా గ్రో అయినాయి కదా. ఇలా చెట్టు గ్రో అవడానికి ఈజీగా 200 ఏళ్ళు పడుతుందంట, కానీ 50 ఏళ్ళకి ఎలా పెరిగిపోయిందో చూడండి. అంత బలంగా పుష్టిగా ఉన్నాయో. ఇప్పటికి కూడా చాలా షాకింగ్ అనిపిస్తుంది. నేను అనుకున్నా, అది నాకు మెయిన్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ చెట్లు చూసేసి అబ్బో నేను ఆస్ట్రేలియాలో చూశాను, అమెరికాలో చూశాను, గ్రేట్ కాదని అనుకున్నాను. తర్వాత వీటి వయసు తెలుసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు.
ఇదే ఫారెస్ట్లో కొంతమంది హార్స్ రైడింగ్ కూడా చేస్తారు. హార్సెస్ ఉన్నాయన్న అంటే ఇక్కడ చాలా డబ్బు ఉండాలని అర్థం. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు చూస్తున్నారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర నుండి గుర్రాలు తెచ్చుకొని అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. రెడీ చేసుకుని ఇక లోపలికి సరదాగా రైడ్ లాగా వెళ్తారు. చాలా ఖరీదు ఉంటాయి ఇక్కడ గుర్రాలు. పొద్దున్నే 5ంటికి లేచాను. ఇప్పుడు రాత్రి 1 అయింది. వీడియో ఎడిట్ చేశాను, అప్లోడ్ చేస్తున్నాను. ఇవాళ 4.5 కిలోమీటర్లు నడిచాము. అలాగే అప్ అండ్ డౌన్ 600 కిలోమీటర్లు కార్ రైడ్. చాలా బాగా అలసిపోయాం. బట్ మంచి మంచి ప్రదేశాలు చూసాము. మీకు కూడా బాగా నచ్చినాయని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బై.